హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు. ముఖ్యంగా ట్రంప్ సైన్ చేశాక తీసుకున్న మేజర్ అప్డేట్స్పై ఈరోజు ఎపిసోడ్. హాయ్ సార్. హలో సార్. సార్, లేటెస్ట్గా ట్రంప్ సైన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఈ మెయిన్ ఈవెంట్ జరిగింది కాబట్టి ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏంటి, అందులోనూ ఇమిగ్రేషన్ ఓరియంటెడ్గా ఇండియన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, అక్కడ చదువుకునే స్టూడెంట్స్ సంబంధించి అయి ఉండొచ్చు, H1 ఎంప్లాయీస్ గురించి అయి ఉండొచ్చు. మేజర్ అప్డేట్స్ ఏమున్నాయి కాస్త చెప్తారా? షూర్ అండి. అయితే ట్రంప్ గారు నిన్న ఫస్ట్ డే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడానికి ముందు ఆయన స్పీచ్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఆ స్పీచ్ చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ హీ సెడ్ ప్రీవియస్లీ ఆయన మళ్ళీ అదే రిపీట్ చేశారు. అమెరికా గ్రేట్ అగైన్, అమెరికన్స్ ఫస్ట్ అండ్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అండ్ రిపీటెడ్గా గోల్డెన్ ఈరా హ్యాస్ స్టార్టెడ్ ఫర్ అమెరికా అని చెప్పేసి. సో ఈ ఏదైతే పాలసీ అనుకున్నారో ఇన్ఫ్యాక్ట్ దానికి రిలేటెడ్గానే హీ హాస్ సైన్డ్ ఆల్ ద ఆర్డర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ ఏంటంటే అతని సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం 4 years బ్యాక్ ఒక 1500 people పైన కొన్ని కేసెస్ ఉండింది, క్యాపిటల్ రైట్స్ అని. అప్పట్లో వాళ్ళు కొన్ని ధ్వంసం అవి ఇవి చేసి దాంట్లో చేసినప్పుడు సో ఇప్పుడు ప్రజెంట్లీ వాళ్ళకి ఏంటంటే హీ హాస్ పార్డన్డ్, ఆ సెంటెన్సెస్ తగ్గించడము, కొంతమంది పైన కేసులు తీసేయడము. అతని సపోర్టర్స్కి అతను ఇది చేస్తానని ముందే చెప్పాడు. సో హీ హాస్ సైన్డ్ దట్ ఆర్డర్ ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇమిగ్రేషన్ రిలేటెడ్ వచ్చేసి మెక్సికన్ బార్డర్ దగ్గర హీ హాస్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ ఇన్. సో ప్రీవియస్లీ ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అసైలం స్టేటస్ వేసుకొని అక్కడ నుంచి యూఎస్లోకి వచ్చేవాళ్ళు. సో ప్రజెంట్లీ హీ స్టాప్ దట్ అనమాట. సో వాళ్ళు అక్కడే వెయిట్ చేయాలి ఇప్పుడు. అండ్ ఎవరైనా అసైలం పిటిషన్ వేసుకున్నా కానీ వాళ్ళ కేసు రిజల్ట్ వచ్చేంత వరకు దే హ్యావ్ టు బీ ఇన్ మెక్సికో అన్నట్టుగా హీస్ ప్లాన్ దట్ వే అనమాట. అండ్ ఇంతకుముందు ప్రీవియస్లీ ఒక వాల్ బిల్డ్ చేసిండే. సో ఆ వాల్ ఇన్కంప్లీట్ ఉంది యాక్చువల్లీ, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్గా మొత్తం కట్టలేదు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ అక్కడ మిలిటరీ కూడా బేస్ చేయాలి, అంటే పెట్రోలింగ్ కోసం అని చెప్పేసి హీ సైన్ దట్ ఆర్డర్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దీస్ హీ హెస్ డన్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ఓవరాల్గా అది వరల్డ్ స్టేజ్లో ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్, దాని నుంచి విత్డ్రా అయిపోవడం అనమాట. సో బేసికలీ యుఎస్ క్లైమేట్ చేంజ్ కోసం ఫండింగ్ కూడా చేసేది. సో ట్రంప్ బిలీవ్స్ దట్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఫండ్ చేస్తున్నారు అండ్ వేరే కంట్రీస్ తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ పొల్యూషన్ అనేది అండ్ క్లైమేట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అపార్ట్ ఫ్రమ్ చైనా అండ్ ఇండియా ఆల్సో. సో ఈ దాని నుంచి అతను విత్డ్రా అయిపోవాలని చెప్పేసి సైన్ చేశాడు. ఇంకోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా విత్డ్రా అయిపోవాలని చెప్పేసి హీ సైన్డ్ ఆర్డర్స్. కానీ దట్ ఈస్ ఆ రీజన్ ఏంటంటే ప్రీవియస్లీ కోవిడ్ అప్పుడు, పాండమిక్ అప్పుడు దే డిడ్ంట్ హ్యాండిల్ వెరీ వెల్. అండ్ వాళ్ళు మనం ఇచ్చే ఫండింగ్ తీసుకుంటున్నారు కానీ మన మాట వినట్లేదు. ఇండైరెక్ట్ ఏంటంటే వాళ్ళు చైనాని ఎక్కువ ఫేవర్ చేశారనే ఫీలింగ్ అతనికి ఉంది. అంతకుముందు కోవిడ్ అప్పుడు కూడా అతను చెప్పాడు మేము విత్డ్రా అయిపోతాం ఫ్యూచర్లో, ఇక్కడ నుంచి విత్డ్రా అయిపోవాలి అని చెప్పేసి అతను గవర్నమెంట్లో లేనప్పుడు కూడా చెప్పాడు అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏం ఫేవర్ చేయట్లేదు, మనమే వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇట్లా చూసినా అమెరికానే అన్ని చేస్తుంది, అమెరికా కోసం ఎవరో ఏం చేయట్లేదు అనే ధోరణిలో ఆయన ఉన్నట్టు క్లియర్ కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అతను ఏంటంటే హీస్ థింకింగ్ మోర్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. అంటే నేను మీకు ఇది ఇస్తున్నాను, నాకు రిటర్న్లో ఏం వస్తుంది, నాకు రిటర్న్లో ఏం రానప్పుడు వై షుడ్ ఐ పార్టిసిపేట్ అని. బట్ ప్రాపర్ క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ప్రీవియస్లీ మనం చూసినప్పుడు అయితే మోస్ట్ ఆఫ్ హిస్ పాలసీస్ వర్ ద సేమ్ ఇన్ ద సేమ్ మేనర్. మన కంట్రీకి లాభం లేనప్పుడు మన సిటిజన్స్కి ఏం లాభం అవ్వట్లేదు, మన వాళ్ళ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్ ఆ మనీ నుంచే మనము వేరే ఇవన్నిటికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అని చెప్పేసి. సో బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఒక వరల్డ్ లీడర్ అలా థింక్ చేయకూడదు నా ప్రకారంగా. బికాస్ వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ద హోల్ వరల్డ్. సో మీరు బాగుంటే అందరు బాగుంటారు. ఓకే, అండ్ బికాస్ ఇట్స్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ ఇన్ ఫండింగ్ అండ్ ఎయిడ్ కానీ ఏదైనా హెల్ప్ చేసే దాంట్లో వాళ్ళు విత్డ్రా అయిపోతే వేరే కంట్రీస్ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా విత్డ్రా అయిపోతారు.
బికాస్ దే విల్ ఫాలో లైక్ ఈ కంట్రీ ఇలా చేసినా మనం కూడా ఇలాగే చేయాలని చెప్పేసి. సో దెన్ ఏవైతే కొన్ని కామన్ అజెండాస్ ఉంటాయో అంటే మన ప్రపంచానికి సంబంధించి ఇది ఏ కంట్రీకి స్పెసిఫిక్గా అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే ఒక పోవర్టీని దూరం చేయడం అనేది ఆర్ బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చేది ఆర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి అనేది ఇలాంటి థింగ్స్ దిస్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ కంట్రీ. ఇది వరల్డ్ మొత్తంకి కావాల్సింది. ఇవన్నీ దేశాలు అందరూ ఒక్కో చేయేస్తేనే ఇది ముందుకెళ్తుంది. అండ్ ఇమిగ్రేషన్ సంబంధించి ఆయన ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు మేజర్గా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్లీ అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది దానిపైన హీ హెస్ సైన్డ్ ఆర్డర్స్ దట్ వీ విల్ నాట్ రికగ్నైజ్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి పుట్టిన పిల్లల్ని బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది మేము ఇప్పుడు రికగ్నైజ్ చేయము అని. బట్ అది వెరీ హార్డ్, అది ఎంతవరకు అది నిలుస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ 14th అమెండ్మెంట్లోనే ఉంది, ఎనీబడి హూ ఈస్ బోర్న్ ఆన్ అమెరికన్ సాయిల్ ఈజ్ ఆటోమేటికలీ సిటిజన్ ఆఫ్ అమెరికా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ స్టేటస్ ఏది ఉన్నా కానీ. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇల్లీగల్ అయినా, వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్ వీసా పైన ఉన్నా, వాళ్ళ పేరెంట్స్ వర్క్ వీసా పైన ఉన్నా, టెంపరీ వీసా పైన ఉన్నా, మీరు ఎలాంటి వీసా పైన ఉన్నా ఆర్ వీసా లేకున్నా కానీ మీ అక్కడ పుట్టారు అంటే దే ఆర్ ఆటోమేటిక్ సిటిజన్స్ అని. అది ఆల్మోస్ట్ 1856, 1857 టైంలో, అంటే దాదాపు 150 years బ్యాక్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు 14th అమెండ్మెంట్లో ఆల్రెడీ ఉంది. అది రాజ్యాంగాన్ని సైతం మార్చగలడంటారా ట్రంప్? లేరు, అదంత ఈజీ కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన అనడానికి హీ విల్ సైన్ ఆర్డర్స్, బట్ అది ఇట్ విల్ గో టు ద కోర్ట్. అండ్ కాన్స్టిట్యూషన్ మార్చడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో ఐ థింక్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ దాంట్లో కొన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేయవచ్చు మేబీ. ప్రజెంట్లీ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఇల్లీగల్గా ఉన్నా కానీ వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. మేబీ అతను ఏమన్నాడంటే అట్లీస్ట్ ఒక పేరెంట్ అన్నా కానీ సిటిజన్ ఉంటే వాళ్ళకి ఇస్తాము అని. బట్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో అట్లాంటిది ఏం లేదు. సో ఇట్ హ్యాస్ గివెన్ ఫ్రీ రైట్ టు ఎనీబడి హూ హెస్ బోర్న్ ఇన్ ద యుఎస్. సో అది కాన్స్టిట్యూషన్ని ఛాలెంజ్ చేస్తే అది ఒక 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. అప్పటికల్లా ఈయన టర్మ్ అయిపోతుంది కూడా. ఓకే. సో 4 years టర్మ్. సో 3-4 yearsలో కాన్స్టిట్యూషన్ మారిపోయే అంత ఈజీ ఏం కాదు. వండర్ఫుల్ సార్. సో వేచి చూడాలి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ముఖ్యంగా వచ్చే ఎపిసోడ్లో H1కి సంబంధించి, L1 స్టూడెంట్స్ సంబంధించి, అండ్ అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే చాలామంది ఇమిగ్రేషన్ సంబంధించిన పీపుల్ పై ఎటువంటి అప్డేట్స్ రానున్నాయి, వచ్చాయి అనే విషయాలు తెలుసుకుందాము. సో స్టే ట్యూన్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా మెన్షన్ చేయండి. వాటిపై కూడా మరిన్ని ఎపిసోడ్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.